కుటుంబంలో ఉన్నందుకు నాకు చాలా భారీ ప్రమాదం తప్పింది. బ్యాంకాక్ నుంచి ఆ ఎర్త్‌క్వేక్‌లో మేము చిక్కుకున్నాం. అయినా మీ అందరి ప్రేమ వల్ల 35 ఫ్లోర్లు దిగి ఇంకా మాతో ఉన్నోళ్ళని కూడా సేవ్ చేస్తూ మేము బయటికి వచ్చి కొంచెం ముందు కట్లగానే హోటల్ మొత్తం కూలిపోవడం జరిగింది. చాలా భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళి ఒక పెద్ద డిజాస్టర్. ఈ రోజు కేవలం మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబం, రామగుండం, అక్క చెల్లెలు, అన్నదమ్ములు నేను కూడా ఆయనతో పాటు మీ అందరికీ సేవ చేయాలని ఒక సంకల్పంతో దేవుడు నన్ను బతికించిందని అని నేను అనుకుంటా ఉన్నా. ఈ రోజు మేము చేసే హనుమంతుడి గుడి కానీ ఇక్కడున్న యావత్ గుడ్లకి ఫస్ట్ మేము గెలిచిన రోజు నుంచి గుడ్ల అభివృద్ధి మీదనే ఉన్నాం. ఆ దేవుళ్ళే, ఆ దేవాది దేవుళ్ళే ఆయన కుటుంబంకి ఏం జరగకుండా కాపాడినరు. మీ అందరు ప్రేమ, మీ అందరి సపోర్ట్ వల్లనే నేను మళ్ళీ మీ ముందు ఇట్లా మాట్లాడగలుగుతున్నా. ఇక్కడ దాకా చేర్చిందని నేను అనుకుంటున్నా. ఇది ఒక మెరికల్ టు హ్యాపెన్. ఇది అసలు జనరల్ గా అయితే ఈ రోజు రామగుండానికి, రాజ్ ఠాకూర్కి చాలా పెద్ద కెలామిటీగా ఉంటుండే. కానీ ఆ దేవుడు ఎట్లనో ఆ 35 ఫ్లోర్లు దిగడం ఏంటి, మేము బయటకు రాగానే కారు ఎక్కంగానే ముందుకు వెళ్ళిపోయినాము. ముందుకు వెళ్ళగానే ఇటు నుంచి బిల్డింగ్లు పడుతున్నాయి, అటు నుంచి బిల్డింగ్ పడుతున్నాయి. అయినా మాకేం కాలే. నేను అనుకోవడం ఆ దేవుడు మమ్మల్ని ఇట్లా కవచం లాగా ఆయననే వచ్చి మొత్తం మా కారుని ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని ఆ ఎయిర్పోర్ట్ వరకు చేర్చిండు. ఫ్లైట్ ఎగిరింది కూడా మా ఫ్లైటే లాస్ట్ ఫ్లైట్ కావడంతో అసలు అది ఇంకా మా మైండ్లోకి వెళ్ళి పోతలేదు. చిన్న బాబు అయితే వాడు రాత్రి కూడా నిద్రపోలేదు 5 గంటల వరకు. అదే భయం ఇది అయిపోయింది. టైటానిక్ షిప్ ఏదైతే ఓషన్ లో మునుగుతుంటే ఎట్లా ఊగుతుందో అంత స్పీడ్ 7.7 అంత స్పీడ్ లో మేము ఇక్కడ ఈ మెట్టు దిగుతుంటే ఇక్కడ నుంచి అవతల పడుతున్నాం, అవతల నుంచి లెగ్స్ మళ్ళీ యూతలు పడుతున్నాం. అంటే ఇట్లా స్పీడ్ లో ఒక వేవ్ లాగా, అంటే ఒక వాటర్ వేవ్ వస్తే మనుషులు ఎట్లా కొట్టుకోబోతారు అట్లా జరిగిన ఆ దేవుడు కవచంతో మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.